నమస్తే అమ్మ. ఇప్పుడు ప్రస్తుతం ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అసలు? ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఎవరైతే మావోయిస్టులు లొంగిపోతానని చెప్తున్నారో వాళ్ళను ఏ షరతులు లేకుండా ఏ కండిషన్ లేకుండా మరి స్వేచ్ఛగా ప్రాణాలతో పాటు మరి వాళ్ళని రక్షించి సరెండర్ చేసుకోవాలని చెప్పేసి, అంతేవిధంగా అక్రమ కేసులు ఎవరైతే పెట్టినారో వాళ్ళ మీద కేసులు ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే జవాన్ చచ్చిపోతే హెలికాప్టర్ రావడం వచ్చి తీసుకెళ్ళడం లిఫ్ట్ చేయడం అనేది జరిగింది. అదే అక్కడ ఉన్న స్థానికులు కానీ ఎవరైనా కానీ చనిపోతే మాత్రం బాధ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దాని ఎలా చూస్తుంది? అవును, ఇప్పుడు అందరూ మనుషులు అంటే మనుషులే, ప్రాణాలు ఒకటే ప్రాణాలు. కానీ వీళ్ళు అర్బన్ నక్సలెట్లు కానీ వీళ్ళు ఒక శత్రువులాగా చూస్తా ఉన్నారు. అసలు మనుషులు ఈ భూమి మీద ఉండొద్దు, ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉండొద్దు అని చెప్పేసి వాళ్ళు పశువుల కంటే హీనంగా చూస్తా ఉన్నారు. అందరు కూడా ప్రాణాలే, అందరు కూడా ఎన్కౌంటర్ చంపడం ప్రతి ఒక్కరిది కూడా నేరమే. ఎవరు చంపినా కూడా అది నేరమే. ఒకరిని ఒక మనిషి ఒకలాగా ఒకరిని ఒకలాగా చూడొద్దు, అందరినీ ఒకటేలాగా చూడాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. సమావేశంలో అసలు ముఖ్యంగా ఏమేమి పాయింట్స్ మాట్లాడారు అసలు? ఈ రోజు సమావేశంలో ఆపరేషన్ కగారు 2ను వెంటనే ఆపివేయాలి. ఎవరైతే మావోయిస్టులు లొంగిపోతని వస్తున్నారో వాళ్ళను కండిషన్స్ లేకుండా ప్రాణాలతోటి మరి లొంగిపోని వాళ్ళే జనజీవన స్రవంతిలో కలుపుకోనేయాలి. అదేవిధంగా అక్రమ కేసులు ఎవరైతే పెట్టి మీదో ఆ కేసులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ తోటి ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం. అదే చెప్తున్నా, ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగబద్ధ హక్కులతో కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుంది. ఈ రోజు బస్తర్లోని ఖనిజ సంపదను కాపాడడానికే మావోయిస్టులు ఉన్నారు. అక్కడ ఖనిజ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికే ఈ రోజు ఎన్కౌంటర్ పేర్లతో కూడా అడవులను కాపాడుతున్న మావోయిస్టుల మీద చంపేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి మేము ప్రధానంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని చెప్పేసి మావోయిస్టు సోదరులు జనజీవన స్రవంతిలోకి రావాలనేటువంటి ప్రధానమైనటువంటి 2 అంశాలతో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం పాల్గొని వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ విధానం ఏంటంటే జీవించే హక్కును హరించే విధంగా, ఆదివాసీ హక్కులను హరించే విధంగా ఈ రోజు ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి అంటే మానవ హననం అనేటువంటి దాన్ని ఆపివేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఎప్పుడో అంటే 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలైట్లను అంతమొందిస్తాము అని చెప్పినటువంటి ఒక తీసుకున్నటువంటి నిర్ణయము చాలా దుర్మార్గపూరితమైనటువంటి నిర్ణయం ఇది. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతంలో ఏదంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కూడా కార్పొరేట్లకు హస్తగతం చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి నిర్ణయంతో ఈ రకమైనటువంటి ఒక టార్గెట్ ను విధించుకొని అప్పుడు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా లేదా అని చేయకపోయినా సరే అమాయకులను కూడా తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి, దాంతో పాటుగా వాళ్ళని స్వచ్ఛందంగా లొంగిపోతామని చెప్పినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఏంటంటే చంపడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ఈ చర్యని వెంటనే ఆపాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపూరితమైనటువంటి మానవ హరణాన్ని ఆపివేయాలని చెప్పేసి అనేది ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అంటే దీన్ని వ్యతిరేకిస్తూ అన్ని అభ్యుదయ కాముకులు, ప్రజాస్వామికవాదులు, వామపక్షవాదులు అందరూ కూడా ముక్త కంఠంతో ఒక వేదిక మీదకి వచ్చి దీన్ని అడ్డుకోవాలి అని చెప్పేసి చేసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.